నాకు చాతగాదిగా నేను ఇక్కడ తెలంగాణలో రాజకీయాలను చేయని చెప్పి అక్కడ ప్రజలను మోసం చేసి ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఇవాళ ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు మెడల మీద ఎత్తుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు మాకు తెలవాలి. నీవు ఒక 2-3 అబద్ధాలు ఆడినావు నిన్న మాట్లాడిన దాంట్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారంట వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లికి, వైఎస్ మురుసుపల్లి షర్మిల గారి పెళ్లికి చంద్రబాబు నాయుడు ఇంటికి పోయి పత్రిక ఇచ్చిండంట. ఇంత పచ్చి అబద్ధాలు చూడండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి 1,00,000 మందితోటి పులివెందుల పెళ్లి చేసిండు ఆయన. చంద్రబాబు నాయుడుకు కాడియలే, చంద్రబాబు నాయుడు రాలే. అబద్ధాలు వద్దు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పత్రిక ఇచ్చిన పద్ధతిగానంట ఈమె పోయి 24 గంటలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద అవాక్కులు చెవాకులు వేలేటటువంటి ఈ నరరూప రాక్షసుడు రారా చంద్రబాబు నాయుడు ఇంటికి పసుపు రంగు చీర కట్టుకొని 2 గంటలు కూర్చొని పత్రిక ఇచ్చి వచ్చినావు. ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. అండ్లకెళ్ళి బయటకు వచ్చిన క్షణం నుంచి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం స్టార్ట్ చేసినావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తిట్టడం స్టార్ట్ చేసినావు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒంటికాల మీద లేవడం స్టార్ట్ చేసినావు. అక్కడ నీకు ఏమో ఒక బేరం కుదిరింది కనుక నువ్వు అట్లా చేస్తున్నావు. ఇది యావత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఎవరిని అడిగినా చెప్తారు. షర్మిలమ్మ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి బేరం కుదిరించుకొని ఈ చచ్చిపోయిన కాంగ్రెస్కు పీసీసీ ప్రెసిడెంట్ అయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన వాటన్నిటిని తప్పులను చెప్పేయడానికి చంద్రబాబు నాయుడు ఆడుతున్న పాచికలలో మురుసుపల్లి షర్మిల పాచికయింది. ఇది ప్రజలకందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు. దానికి నువ్వేమంటున్నావు? అద్దం చూపెడతావా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి? మొదలు నీ అద్దం ఇంటికి తీసుకుపోయి నీకున్నటువంటి మేకప్ తీసేసి నువ్వు ముఖంలో చూసుకో. అప్పుడు నీకేం కనబడుతుందో. ఆంధ్రలో ఏం మాట్లాడినావు, తెలంగాణలో ఏం మాట్లాడినావు, ఇప్పుడేం మాట్లాడుతున్నావు, పొద్దునేం మాట్లాడతావు, నువ్వు సోనియా గాంధీతో కలిసిన రోజు ఏం మాట్లాడినావు, రాహుల్ గాంధీతో కలిసిన రోజు ఏం మాట్లాడినావు. నీకు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మురుసుపల్లి షర్మిలగా నేను వేసిన ప్రశ్నలకు నువ్వు స్పందించు. నీవు, నీ చెల్లె నర్రెడ్డి సునీత వివేకానందరెడ్డి గారి కేసులో మీరు ఛార్జ్షీట్ తీసుకొని రండి. ఎవరి దగ్గరికి మనం పోవాల్సిన అవసరం లేదు. టోటల్ ఛార్జ్షీట్ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఆ ఛార్జ్షీట్లో ఉన్నటువంటి వాటి మీదనే మనం మాట్లాడదాం. ఎక్కడికి వస్తారో చెప్పండి. మన తండ్రి గారైనటువంటి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర వచ్చి మాట్లాడతారా? మాట్లాడండి. 11వ తారీఖు 4 గంటల వరకు మనకు ప్రచారం చేసే అవకాశం ఉంది. అంతలోపల నువ్వు రా. నీ అడ్వకేట్ తీసుకొని వస్తావా, నర్రెడ్డి సునీతారెడ్డిని తీసుకొని వస్తావా? వివేకానందరెడ్డి గారి విషయం లోపల అవాకు చెవాకులు పలకడం మానేయండి. నువ్వు ఎఫ్ఐఆర్లు పెట్టిండన్న ఉద్దేశంతో, మన అన్నను జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిండన్న ఉద్దేశంతో నువ్వు 3212 కిలోమీటర్లు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదయాత్ర చేసింది వాస్తవం కాదా? ఆ పాదయాత్రను కూడా ఆమె పాదయాత్ర చేసినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినట్టు ఆ పాదయాత్ర వెనుక చాలా కథ ఉంది. నిన్ను పాదయాత్ర చేయమని జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతమ్మ గారు కానీ, విజయమ్మ గారు కానీ ఆ కుటుంబంలో ఏ ఒక్క వ్యక్తి కూడా నిన్ను పాదయాత్ర చేయమని చెప్పలే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆగస్టు నెలలో శంకర్రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు పెట్టే దాంట్లో శంకర్రావు గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలా దిక్కు దివాణం లెక్క ఎక్కడో తెలియదు. ఆయన డ్రాఫ్ట్ చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ను పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో పెట్టిర్రు, జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టి కేసు నమోదు చేసిర్రు. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసిర్రు. దీంట్లో ఎర్రమనాయుడు గారు ఇంప్లీడ్ అయ్యిండు, అశోక గజపతిరాజు గారు ఇంప్లీడ్ అయ్యారు. ఇది నీకు ఏమన్నా దిమాకుండి నువ్వు చదువుకున్న దానివైతే, నీకేమన్నా దిమాకులో ఇంత ఏమాత్రం దిమాకున్నా నువ్వు అది చదువుమని నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ నీకు వివేకం చిన్న కనబడ్డా? నీ దుర్మార్గం అంతా ఇట్నే ఉంటుంది. తెలంగాణ వచ్చిన తర్వాత 7 సంవత్సరాలకు తెలంగాణ గుర్తొస్తుంది. తెలంగాణ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన లేదంటావు. ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ రాజశేఖర సంక్షేమ పాలన 10 సంవత్సరాల గుర్తొస్తుంది. దివంగతుడై 5 సంవత్సరాలు అవుతుంటే ఇవాళ నీకు వివేకానంద రెడ్డి గారు గుర్తొస్తారు. నేను అడుగుతున్నా నిన్ను, వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత 5 సార్లు వర్ధంతి, 5 సార్లు జయంతి నడిచింది. ఏ రోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు నువ్వు వర్ధంతి జయంతికి పోయినావు? ఇవాళ ఆయన నీకు అవసరం ఉండు కనుక ఆయనను మెడకేసుకొని వాటకు ముందు ఓటు, వాటకు వెనక ఓటు. మా చిన్నాయనని చంపిరు, ఓటేయండి. మా చిన్నాయనను నరికి చంపిరు, ఓటేయండి. అరే నరికి చంపినోనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇప్పించి నువ్వు మీ చెల్లెలు ఆయనని ఎంట తిప్పుకునుకుంటా ఆ కేసు విషయం చాలా సుదీర్ఘంగా చదివి నేను. అక్కడ అన్ని వేళ్ళు కూడా నర్రెడ్డి సునీతారెడ్డి గారి భర్త బావ మీదకి గుణ కనబడుతున్నాయి. నీరు నీ భర్త దగ్గర ఉన్నటువంటి స్నేహితులు ఆయన 2019లో ముఖ్యమంత్రి అయిన 6 నెలల లోపట ఆయన మీద మీరు
ఖచ్చితంగా చేయాలి మీరు. నేను పాదయాత్ర చేసినా నా వల్లనే మీరు ముఖ్యమంత్రి అని చెప్పి దబావు తేవడానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా? ఆ 1000 కోట్ల తప్పుడు పని జగన్మోహన్ రెడ్డి గారు చేయనని చెప్తే నీవు నీ భర్త ఉన్నటువంటి పార్ట్నర్లు ఒక ముఠాగా మారి, ఒక దొంగలకు ముఠాగా మారి మీరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా ఇటువంటి బ్లాక్మెయిల్ పనిచేస్తున్నటువంటి మాట వాస్తవమా కాదా? వీటికి జవాబు చెప్పు. నీవు ఈ చచ్చిపోయిన కాంగ్రెస్కు అధ్యక్ష పదవి తీసుకోవడానికి డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు కలిసి నిన్ను ఇక్కడ అధ్యక్షురాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక శిఖండి రాజకీయాలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేతిలో నువ్వు కీలుబొమ్మైనవా కాలేదా మాకు చెప్పును. అది చెప్పకుండా ఒక అద్దం తీసుకొచ్చి తమాషా చేస్తుంది. నేను క్లియర్గా చెప్తున్నా మున్సిపల్ శర్మ గారు, రేపు 13 మే తర్వాత నీ బతుకు బజార్ పాలవుతుంది. 4 జూన్ తర్వాత నువ్వు హైదరాబాద్ ఇచ్చిపెట్టి అమెరికా పారిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. తస్మా జాగ్రత్త. ఇప్పటికున్న నోరు జాగ్రత్తగా మాట్లాడు.